వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ నిన్న అన్నదాన్ని బట్టి ఇక జనంలోకి ఈ పాయింట్ తీసుకెళ్తారు. జగన్ వచ్చి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. ఉపాధి అవకాశాల్లో భాగంగా చిన్నపాటి ఉద్యోగాలైనటువంటి పార్ట్ టైం ఉద్యోగాలైనటువంటి వాలంటీర్లు ఇచ్చాడు. అట్లాగే ఆ తర్వాత కాలంలో ఎండిఓల పేరుతో మరికొంతమందికి ఉపాధులు ఇచ్చాడు. అట్లాగే మద్యం దుకాణాల పేరుతో 12,000 మంది దాకా. ఇప్పుడు వాలంటీర్లు 2.5 లక్షల మంది రోడ్డునున్నారు. ఎండియూలు దాదాపు వాళ్ళు 70,000 మంది ఎంతమందో. ఇప్పుడు తాజాగా మద్యం దుకాణాలు 12,000 మంది, అంటే టోటల్గా 3 లక్షల మంది ప్రభుత్వం తరపున 5,000 నుండి ఏదైతే జీతాలు 5,000 రూపాయల జీతాలు వాలంటీర్లకైతే వీళ్ళకు 25,000, 30,000, 40,000 రేంజ్లో ఉంటే, మద్యం దుకాణాల వాళ్ళకి, ఎండియూల వాళ్ళకి 20,000, 25,000 ఉంటే ఓవరాల్గా 3 వర్గాల ప్రజలు 3 లక్షల మంది దాకా రోడ్డును పడ్డటువంటి పరిస్థితి. ఇది రాబోయేటటువంటి రోజులలో ఎలాగ దీన్ని సెటరేట్ చేస్తారు, పబ్లిక్లో ఈ అసంతృప్తి రాకుండా అంటే మీడియా, సోషల్ మీడియా, అలాగే మౌత్ పబ్లిసిటీ, మైండ్ గేమ్ నడుస్తుంటుంది. కాబట్టి ఇది పబ్లిక్లో ఆలోచిస్తారా లేదా చూడాలి.